గతంలో మాట్లాడేవాళ్ళు కదా, ఎందుకు రావట్లేదు అంటారు? ప్రతిసారి జరుగుతూ ఉంటుందండి, మేము పెద్దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము. కాకపోతే ఈసారి సార్ అన్నట్టు అందరూ ఫెస్టివ్ మూడ్లో ఉన్నారు, అవైలబుల్ లేరు. మేము ఈ అంశం మీద కూడా మా ఛాంబర్కి వెళ్ళాలి, అవన్నీ కూడా మేము ఆలోచిస్తున్నాము, దీని మీద వెళ్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనము అన్షుని ఆలోచిస్తున్నారు కానీ అతను అన్న మాటలు ఒకసారి మీరు గమనిస్తే పూర్తిగా ఒక తెలుగు అమ్మాయిల్ని తెలుగు ఇండస్ట్రీని కూడా ఆయన అవమానించినట్టు జరిగింది. ఒక తెలుగుకి సరిపోదు ఈ బాడీ షేప్, తెలుగుకి సరిపోదు అంటే వాట్ ఈజ్ మీన్ అండి? అంటే తెలుగు అమ్మాయిల్ని కూడా అతను ఇన్సల్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు నువ్వు ఉన్న బాడీ ఏదైతే ఉందో లడ్డూలాగా లేవు, నువ్వు బాడీ పెంచుకోవాలి అన్నప్పుడు అతను ఏమన్నాడు అక్కడ, వర్డ్ మీరు విన్నారా? ఏమన్నాడు అని పర్టిక్యులర్గా తెలుగుకి సరిపోదు అన్నాడు. అంటే ఆయన ఎవరిని అంటున్నాడు? ఆయన డైరెక్ట్గా తెలుగు అమ్మాయిల బాడీని కూడా అతను విమర్శించాడు. తెలుగు అమ్మాయిలకి సరిపోదు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావని చెప్పేసి. ఇప్పుడు ఒక సినిమా అనేది ఎలాంటి మాధ్యమం అండి? కొన్ని కోట్ల మంది చూస్తారు. అక్కడ జరిగే ప్రతిదీ కూడా యువతని ప్రభావితం చేయగలిగే ఏదైనా స్ట్రాంగ్ మీడియా ఏదైనా ఉంది అంటే సినిమాలు మాత్రమే. సో ఇందులో అతను ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ఒక మంచి సందేశాత్మకమైన సినిమాలు తీయాల్సింది పోయి ఆయన ఏం చెప్పినా కూడా ఎంతో కొంత, ప్రతి సినిమాలో ఎంతో కొంత యూత్ మీరు మనం గమనిస్తే ఆ హీరోయిన్ హెయిర్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆ హీరో బట్టలు కావచ్చు, అది మా చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నిన్న మొన్నటి అల్లు అర్జున్ లాగా వరకు కూడా అనుసరిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉండి పబ్లిక్గా వచ్చి, ఇప్పుడు సార్ అన్నట్టు వాళ్ళు వచ్చింది ఏంటి, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అందులో హీరోయిన్ ప్రాముఖ్యత ఏంటి అది మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అసలు పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, అసలు సొసైటీకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది ఇంపార్టెంట్. కానీ అమ్మాయి బాడీ గురించి మాట్లాడిన ఆయన అహంకారం అది. అంతే కదా, మీకు ముందు సినిమాలో పెట్టుకుంటున్న సమయంలో ఫోటో చూసుంటారు కదా, స్టేజ్ పైన మాట్లాడడం. ఇప్పుడు మనము క్యాచింగ్ క్రౌడ్స్ అనేది ఒకటి చాలా పెద్ద అంశం జరిగింది మనకి. దాని మీద చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా మీటూ అని గల్లం వినిపించారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఇతను పబ్లిక్గా వచ్చి ఒక అమ్మాయిని, నువ్వు లడ్డూలాగా ఉండేదాన్ని, నేను చూడడానికి సినిమాలకు వెళ్ళావు, ఆయన చిన్నపిల్లోడు ఏంటంటే మన వదిలి సినిమా వచ్చినాడు ఆయన చిన్నపిల్లోడు అంట. మరి ఆయన ఎంత చిన్నపిల్లోడో ఆవిడ ఎంత పెద్దదో మరి నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంకా మనం అప్రిషియేట్ చేయాలి. సరే కావాలని చెప్తున్నాడు, నా చిన్నప్పుడు చూసాను ఆ సినిమా, మరి ఆయన మరి 20 ఏళ్ళలో మరి ఆయనకి ఎంత చిన్నపిల్లోడో మరి నాకు అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో మాత్రం ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం దక్కట్లేదండి. తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మనం చూసుకుంటే ఒక ప్రముఖ హీరో మనకు కొద్ది నెలల క్రితం, ఒక 1 year బ్యాక్ అనుకుంటా, స్టేజ్ పైన తన కో హీరోయిన్ని, యాక్ట్రెస్ని స్టేజ్ పైన గెంటేశారు. అది మనం అందరం చూసాం. కానీ దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. అసలు కనీసం అతను ఎక్స్ప్లెయిన్ చేశారా ఆ హీరో గారు కూడా మన దృష్టికి రాలేదు. ఇప్పుడు మహిళా సంఘాలు కంపల్సరీ మేము మాట్లాడతామండి. ఇది ఒక హీరోయిన్కి సంబంధించిన విషయం కాదండి, ఇది ఆడజాతి మొత్తాన్ని అవమానించాడు. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీని, తెలుగు అమ్మాయిని కూడా ఆయన విమర్శించాడు. దీనికి బేషరతుగా ఆయన సారీ చెప్పడం ఒకటి సరిపోదండి. సారీ ప్రతిసారి ఏం జరుగుతుందంటే అనేయడం, సారీ చెప్పడం అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఇంకోటి